బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కాంగ్రెస్ లో విభేదాలు సద్దుమణిగిన వేళ ఇప్పుడు బీజేపీలో ఒక్కసారి బగ్గుమన్నాయి. బీజేపీ ఎంపీ అరవింద్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ కి రాకపోయినా సోషల్ మీడియా మాధ్యమంలో నేను ప్రచారాన్ని చేస్తున్నానని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ లో ప్రచారం చేసే వాళ్ళకంటే నా మాటలే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ప్రచారానికి రాలేదని నాపై హైకమాండ్కు ఫిర్యాదు చేయొద్దంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇటు నిజామాబాద్ బీజేపీ స్టాండర్డ్ ఏంటో మాకు తెలుసంటూ పరోక్షంగా ఇటు చురకలు పెట్టే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావుని ఉద్దేశించి మాట్లాడారా ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో మనం చూస్తే జూబ్లీహిల్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలకి కేంద్ర బిందువుగా మారింది. ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేసి వాడా తిరుగుతున్నారు. ప్రతి డివిజన్లో ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు. సో మొత్తం మీద ఇటు అరవింద్ మాత్రం నేను సోషల్ మీడియా మాధ్యమంలో ఆన్లైన్ నేను ప్రచారం చేస్తున్నాను, అక్కడ ఫీల్డ్లో ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికంటే నా మాటలే ఎక్కువ మంది వింటున్నారు, ఎక్కువ ముందుకెళ్తున్నాయి. ఐఎమ్ మోర్ పాపులర్, నిజామాబాద్ బీజేపీ స్టాండర్డ్ ఏంటో కూడా మాకు తెలుసు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు నేను మాట్లాడింది జూబ్లీహిల్స్ ప్రచారం కూడా అయింది. ప్రచారం చేస్తలేని అనుకోకుర్రి, మస్తు అయింది. ఆడ చేసేటోళ్ళ కంటే ఎక్కువైంది ఇడికెళ్ళి. మా రామచంద్రరావు గారు, హలో, నేను మాట్లాడిన మాటలు నా సోషల్ మీడియా బలము ఆడ ఫిజికల్గా చేసిన దానికంటే ఎక్కువైతుంది ప్రచారం. ఓకే, కంప్లైంట్ లేకుర్రు నా మీద. అవర్ స్టాండర్డ్ ఆఫ్ నిజామాబాద్ బీజేపీ ఈజ్ మచ్ హయ్యర్. ఐఎమ్ ప్రౌడ్ టు సే హియర్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మాట్లాడింది జూబ్లీహిల్స్ ప్రచారం కూడా అయింది. సో ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఇటు బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావునా, లేకపోతే ఆయనకి ఎవరైనా ఫిర్యాదు చేశారా, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారా? మొత్తం మీద ఆయన చేశారు ఒక రకంగా సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్లో విభేదాలు సద్దుమణిగిపోయాయి అనుకున్న సమయానికి ఒక్కసారిగా ఇటు బీజేపీలో మళ్ళీ అలాంటి విభేదాలు బయటపడుతున్నాయా? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు, శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, చెప్పండి, ఏ ఉద్దేశంతో అరవింద్ చేశారు ఈ వ్యాఖ్యలని, ఎవరిని ఉద్దేశించారు? వ్యాఖ్యలు అన్నట్టు అరవింద్ ఎందుకంటే ప్రచారానికి రాకపోవడానికి కూడా కొంత క్లారిటీ ఇచ్చారని చెప్పచ్చు. విభేదాల కన్నా పార్టీకి సంబంధించిన దాని విషయం మీద అటు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి రాకపోవడానికి గల కారణాలను కూడా క్లియర్ గా అరవింద్ ప్రెస్ మీట్ కూడా తెలిపారు. ఎందుకంటే అటు తన మీద జూబ్లీహిల్స్ ప్రచారానికి రావట్లేదని కొంత చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా అరవింద్ క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ప్రచారానికి ఎందుకు వెళ్ళి నా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ప్రచారం చేస్తున్నాను కాబట్టి దానికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళకంటే ఫిజికల్ కంటే ఇక్కడ నుంచి ఎక్కువ అవుతుందని చెప్పి మాట్లాడమే కాదు అరవింద్ అంతకుముందు కూడా ఒకవైపు సోషల్ మీడియాకు సంబంధించి కూడా అటు మీడియాతో కూడా చాలా మాట్లాడారు. ఎందుకంటే కాంగ్రెస్ వైఫల్యాలు, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అవలంబిస్తున్న విధానాలు, గతంలో బీఆర్ఎస్ చేసిన మోసాలు అన్నింటినీ కూడా వివరిస్తూ చివరిలో ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రచారమే అంటూ అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీలో కొంత ప్రకంపనలు సృష్టించినప్పటికీ కూడా అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యల మీద చాలా పెద్ద అర్థమే ఉందని ఆయన అంశాలు చెప్తున్నారు. ఎందుకంటే అరవింద్ కు ఇప్పటి వరకు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కూడా పార్టీ నేతలందరూ కూడా కిషన్ రెడ్డి బాధ్యత అంటున్నారు. కాబట్టి ఇప్పటి వరకు కిషన్ రెడ్డి అరవింద్ కు ఫోన్ చేయట్లేదని ఆయన అంచనా వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతారో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సైతం ఇప్పటికటు జూబ్లీహిల్స్ లో వచ్చి ప్రచారం చేశారు. ప్రచారం చేయడమే కాకుండా అక్కడ చాలా చోట్ల తిరిగారు. అయినప్పటికీ కూడా జూబ్లీహిల్స్ లో ప్రచారానికి వస్తారు కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వచ్చినప్పుడు ఒక 100 నుంచి 200 మంది కనీసం ఉండాలి, కానీ ఒక 10 మంది కూడా లేకపోవడం వీటన్నిటినీ గమనిస్తున్నటువంటి అరవింద్ ప్రచారానికి వచ్చేందుకు కొంత చేస్తున్నారు. కేవలం అటు రాష్ట్ర అధ్యక్షులు సైతం కూడా ఎక్కువ ఫోన్ చేయలేదు, ఏదో తూతూ మంత్రంగా ఒక్కసారి కూడా ప్రచారానికి సంబంధించి ఫోన్ చేశారు. కాబట్టి అరవింద్ కూడా రావట్లేదు ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితులు. కానీ అరవింద్ మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో అది ఒకవైపు, ఎందుకంటే ప్రచారానికి సంబంధించి దాదాపుగా బండి సంజయ్ తో అందరూ వచ్చారు. ఇప్పుడు అరవింద్ కు ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంటుంది. అక్కడ జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ముస్లిం ఓట్లు ఎక్కువ ఉంటాయి. ఆయనకు సంబంధించి ఆయన స్పీచ్లు కూడా యువతకు సంబంధించిన స్పీచ్లకు అట్రాక్టివ్ అవుతుంటారు. అరవింద్ మాట్లాడుతుంటే ఈలలు వేస్తారు కాబట్టి అట్లాంటి అరవింద్ జూబ్లీహిల్స్ ప్రచారంలో ఎక్కడ పని కనిపించకపోవడంతో కూడా కొంత పార్టీలో చర్చనీయాంశమైంది. దానికి సంబంధించి కూడా అరవింద్ను మీడియా
క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఇటువంటి ఆన్సర్ ఇచ్చారు. తన మీద కంప్లైంట్ చేయదు, తన ప్రచారం కూడా చేస్తున్నాను తను. ఎందుకంటే జూబ్లీకి సంబంధించిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనేక ప్రెస్ మీట్లు నిర్వహించిన ప్రెస్ మీట్లో అటు బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, కాంగ్రెస్ అవలంబిస్తున్న విధానం, హామీల వైఫల్యాల మీద కూడా తను ప్రెస్ మీట్ ద్వారా ఎక్కువ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందని చెప్పడం కాకుండా అటు నిజామాబాద్ కు సంబంధించినటువంటి బీజేపీ ప్రొడక్ట్ మీద అంటూ కూడా బీజేపీ స్టాండర్డ్ ఏంటో కూడా ఇక్కడ చూడాలి. ఎందుకంటే స్ట్రాంగర్ ఉంటుంది ఇక్కడ బీజేపీ. ఆ స్టాండర్డ్ యొక్క ప్రొడక్ట్ ఇటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటూ కూడా ఆయన చూపించి కూడా అరవింద్ మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ క్లియర్ గా ఒకటే, అరవింద్ కు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు మాత్రం గతంలో పార్టీ నేతలు అరవింద్ రాకపోవడం పట్ల గతంలో అరవింద్ వచ్చి మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని కూడా నెమరేసుకుంటున్నారు. అటు జిహెచ్ఎంసీలో అత్యధికంగా అరవింద్ ఇక్కడ గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ తానే ఇక్కడ ఎక్కువ ర్యాలీలు సభలు కూడా నిర్వహించారు. ఇప్పుడు కూడా అటు అరవింద్ అటు వచ్చి జూబ్లీస్ ప్రచారం చేస్తే పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్తున్నటువంటి కార్యకర్తలు ఒకవైపు తమకు సంబంధించి కూడా కొంత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది రాకపోవడం, అరవింద్ మాట్లాడడం, ఇంకోవైపు మరి పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇంకోవైపు అరవింద్ సన్నిహితులు మాత్రం అటు పార్టీ నుంచి ఉన్న సరైనటువంటి స్వాగతం కూడా అంటే పిలుపు అనేది కూడా రాలేదని చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కళ్యాణ్ మరి ఎట్లా ముందుకెళ్తారు? ఎందుకంటే ఇంకొక 2 రోజుల సమయం ఉంది. ఇంకా అటు ఎంపీ నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ ధర్మపురి వచ్చి మరి ప్రచారం చేస్తారా? పార్టీ ఇప్పటికీ ఆయన మాట్లాడినటువంటి మాటలను పరిగణలోకి తీసుకొని మరి ఆయనతో మరొకసారి మాట్లాడుతుందా? కిషన్ రెడ్డి సైతం కూడా, ఎందుకంటే కిషన్ రెడ్డి అందరికీ ఫోన్ చేసి పిలుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయనకు సంబంధించి కూడా పార్టీని అంతా కూడా పార్టీ నేతలను కూడా కొంత కిషన్ రెడ్డి సెక్రటరీ గా కూడా పనిచేస్తున్నటువంటి ఈ తరుణంలో మరి కిషన్ రెడ్డి కూడా నుంచి కూడా ఫోన్ వెళ్ళలేదా అనే అనుమానాలు కూడా కొంత పార్టీలో. అయితే శ్రీధర్ ఈయనకి ఎలాంటి బాధ్యతలు బీజేపీ పార్టీ నుంచి పెద్దలు, బీజేపీకి సంబంధించిన పెద్దలు ఎవరు ఏం బాధ్యత ఇవ్వలేదా? ఒకవేళ ఇవ్వకపోయినా కూడా మరి ఫిర్యాదు ఎవరు చేస్తారు ఒకవేళ ఇవ్వనప్పుడు? కళ్యాణ్ వేసినటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జీలు వేసినటువంటి కమిటీలో కూడా అరవింద్ కు ఎక్కడ కూడా బాధ్యతలు అప్పచెప్పలేరు. దీంతో ఎంపీకి సంబంధించి ఎక్కడికి ఆయనకు సంబంధించి ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేయాలి, ఏమని ప్రచారం చేయాలనుకుంటా సందిగ్ధం ఎవరికైనా ఉంటుంది. బాధ్యతలు లేపినప్పుడు బలవంతంగా వచ్చి ఎప్పుడు ప్రచారం చేయలేరు. కాబట్టి అటు ఇటువంటి సిచ్యువేషన్లను కూడా అటు అరవింద్ కూడా కొంత ఆలోచనలో పడ్డట్టు కూడా ఆ పార్టీ నేతల్లో కొంతమంది భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా అరవింద్ కు సంబంధించి కూడా గతంలో చూసాం, ఇందాక చెప్పినట్టు కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధికంగా కూడా ర్యాలీలు నిర్వహించి మాట్లాడమే కాకుండా గతంలో జరిగినటువంటి ఉప ఎన్నిక అయినటువంటి హుజూరాబాద్ లో సైతం అరవింద్ అక్కడ ప్రచారం నిర్వహిస్తే పార్టీ కూడా జోరు అందుకుంది. ఇక్కడ ఎందుకు పిలవట్లేదు అని చాలా మంది కార్యకర్తలు, ఎందుకంటే గ్రౌండ్ కు వెళ్తే చాలా మంది కార్యకర్తలు కూడా అడుగుతున్నారంటూ కూడా కొంతమంది చెప్పకనే చెప్తున్నప్పటికీ కూడా పార్టీ కూడా ఆయనను మరి పట్టించుకోవట్లేదా, పక్కన పెట్టింది లేదంటే అరవింద్ రావట్లేదా అని ఇటువంటి కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పటికైనా 2 రోజుల సమయం ఉంది కాబట్టి మరి పూర్తి స్థాయిలో అరవింద్ను పిలుస్తారా? ఈరోజు చేసినటువంటి అరవింద్ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా తాము ప్రచారం చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే కంటిన్యూగా సోషల్ మీడియా ద్వారా అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి హామీలను, వైఫల్యాలను, గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, అవినీతికి సంబంధించి అదే విధంగా ఎక్కువ పెడతారా, కంటిన్యూ అదే విధంగా చేస్తారన్నది కొంత సగ్లీతం అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ పార్టీకి సంబంధించి అరవింద్ ముక్కుసూటిగా కొన్ని విషయాలు నేరుగా చెప్తుంటారు. గతంలో చూసాం నిజామాబాద్ పర్యటనకు వెళ్ళినప్పుడు పక్కనే రాష్ట్ర అధ్యక్షుని పెట్టుకుని తమకు సంబంధించినటువంటి అంశాలు ఏం కావాలి, ఎన్ని పదవులు కావాలి ఏంటి అనేది కూడా నేరుగా అధ్యక్షుడిని స్టేజ్ మీద అడిగినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. ఇప్పుడు కూడా తన ముక్కుసూటితనం కూడా మరొకసారి మరి మాట్లాడారు. అది పార్టీకి సంబంధించి మరి నెగిటివ్ అవుతుందా ఏదైతుందా అనేది కూడా పక్కన పెట్టే మాత్రం అరవింద్ నేరుగా మరొకసారి మాట్లాడడం అనేది కూడా పార్టీలో చర్చనీయాంశం అయింది. రాజకీయంగా కూడా కొంత పెద్ద ఎత్తున కూడా కొంత పార్టీ పైన కానీ పార్టీ నేతలకు సంబంధించి ఏదైనా గ్యాప్ ఉందన్న విషయాలపైన కూడా కొంత చర్చ జరిగేటువంటి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. అయితే శ్రీధర్, ఇప్పుడు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు అలాగే దాంతోపాటు ఇటు అరవింద్ వీళ్ళిద్దరికి విభేదాలు ఉన్నట్ట. ఇప్పుడు ప్రచారానికి మహా అయితే ఇంకొక 4 రోజులు 5 రోజులు ఉన్న సమయంలో మరి మొత్తం మీద ఇప్పటిదాకా ఆయనని ఇన్వైట్ చేయలేదు, ఆయనకు బాధ్యతలు ఇవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం ఆయనని విమర్శిస్తున్నారు కొంతమంది, హైకమాండ్కి కూడా కంప్లైంట్ చేస్తున్నారు. అంటే విభేదాలు బగ్గుమనే బయటపడ్డట్ట ఇప్పుడు? స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావుకు అరవింద్ కు మధ్య పెద్ద విభేదాలు పెద్దగా ఉన్నట్టు కూడా పార్టీలో కూడా ఎక్కడ కూడా చర్చ జరగలేదు. ఎందుకంటే ఫ్యామిలీస్ కు సంబంధించినంత వరకు కూడా చూస్తున్నాం, అరవింద్ ఇంటి కార్యక్రమానికి కూడా ఇటు రామచంద్రరావు యొక్క ఫ్యామిలీ కుమారుడితో పాటు ఫ్యామిలీ మొత్తం వెళ్ళినటువంటి దాఖలాలు కూడా గతంలో ఉన్నాయి. అవే కాకుండా అరవింద్ కూడా నేరుగా అరవింద్ కు సంబంధించి అరవింద్ ఇంటికి రామచంద్రరావు వెళ్ళడం, రామచంద్రరావు ఇంటికి అరవింద్ రావడం, ఆ తర్వాత రామచంద్రరావు ప్రెసిడెంట్ చేపట్టిన వెంటనే వచ్చి కంగ్రాచులేట్ చెప్పారు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా కొంత విభేదాలు లేనప్పటికీ ప్రస్తుత పరిస్థితి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాబట్టి ఆ ఉప ఎన్నికకు సంబంధించి కిషన్ రెడ్డి పూర్తి స్థాయిలో బాధ్యత ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రి, అక్కడి నుంచి పార్లమెంటు
సభ్యునిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయనకు సంబంధించి కూడా రామచంద్రరావు కూడా ఫోన్ చేసినప్పుడు రామచంద్రరావు వర్గాలు చెప్తున్నాయి. కానీ కిషన్ రెడ్డికి సంబంధించి మరి ఎందుకంటే కిషన్ రెడ్డిని అడిగి అక్కడ జూబ్లీ హిల్స్ లో అడుగు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఈ విషయాన్ని సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సైతం కూడా గతంలో పేర్కొన్నారు. ఇది కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి సీటు ఎంపిక నుంచి పూర్తి స్థాయిలో ప్రచారం కానివ్వండి, ఎన్నికకు సంబంధించినటువంటి బాధ్యత అంతా కూడా ఆయనే చూస్తారు కాబట్టి మా కేంద్ర మంత్రి సీనియర్ నాయకుడు అక్కడ ఉన్నారు కాబట్టి అని చెప్పి రామచంద్రరావు చెప్తారు. కాబట్టి రామచంద్రరావు చెప్పినప్పటికీ కూడా అటు కిషన్ రెడ్డి గారు ఒకవేళ ఆయనను పిలువకుంటే వెళ్ళలేదామన్న సందేహాలు కూడా పార్టీలో తలెత్తుతున్నాయని చెప్పొచ్చు కళ్యాణ్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద అయితే ఇటు ఎంపీ అరవింద్, నేను సోషల్ మీడియా మాధ్యమంలోనే ప్రచారాన్ని చేస్తున్నాను, మీ అందరికంటే ఫీల్డ్లో ఎవరైతే వెళ్ళి ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికంటే కూడా ఎక్కువ ప్రజల్లోకి నా మాటలే వెళ్తున్నాయని చెప్పేసి ఆయన చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్ని చేశారు. అరవింద్ చేసిన కామెంట్స్ని మీరు అందరూ సమర్థిస్తున్నారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇప్పుడు నేను మాట్లాడింది జూబ్లీస్ ప్రచారం కూడా అయింది, ప్రచారం చేస్తలేని అనుకోకుర్రి, మస్తు అయింది. ఆడ వేసేటోళ్ళ కంటే ఎక్కువైంది ఇడికెళ్ళి. మా రామచంద్రరావు గారు హలో, నేను మాట్లాడిన మాటలు నా సోషల్ మీడియా బలము ఆడ ఫిజికల్గా చేసిన దానికంటే ఎక్కువైతుంది ప్రచారం. ఓకే, కంప్లైంట్ లేకురు నా మీద. అవర్ స్టాండర్డ్ ఆఫ్ నిజామాబాద్ బీజేపీ ఈజ్ మచ్ హయ్యర్. ఐఎమ్ ప్రౌడ్ టు సే హియర్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మాట్లాడింది జూబ్లీస్ ప్రచారం కూడా అయింది.